టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇక గయానా వేదికగా జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్స్ కి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్ ముందు 172 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. అనంతరం చేజింగ్ కి దిగిన ఇంగ్లాండ్ పైన భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. ఇండియా జట్టు ఇంగ్లాండ్ ని 103 పరుగులకు ఆల్అౌట్ చేసింది. ఇక 68 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసుకుని అలవోకగా ఫైనల్స్ కి దూసుకెళ్లింది. కుల్దీప్, అక్షర్ చెరో 3 వికెట్లు తీయగా ఇక బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. రేపు ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టైటిల్ కోసం టీమిండియా తలపడనుంది. దీంతో ఇండియా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ అయితే ఫైనల్ దూసుకెళ్లింది. అయితే ఇంగ్లాండ్ లో జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ దాదాపు 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై గెలిచింది. అయితే వర్షం కారణంగా కొంచెం లేట్ గా మొదలైన మ్యాచ్ మధ్యలోనే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మ్యాచ్ ని ప్రారంభించారు. దాదాపు భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కనపరచడంతో అటు 39 బాళ్లలో 57 పరుగులు చేశారు. ఆయన ఇన్నింగ్స్ వచ్చేసి అటు ఒక 6 4లు అటు 2 6లతో ఆయన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా అటు 1 డౌన్ లో వచ్చిన ఫస్ట్ ఉన్న సూర్యకుమార్ యాదవ్ 36 బంతులు 47 స్కోర్ చేసి 4 4లు అటు 2 6లతో ఆయన చెలరేగిపోయాడు. అదేవిధంగా ఇటు బౌలర్లు క్రిజ్ జోనల్ కావచ్చు, అడిషనల్ రషీద్ కావచ్చు, రీస్ టాప్లీ, స్పిన్నర్లు కూడా అటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా విజృంభించడంతో ఇంగ్లాండ్ ను 16.4 ఓవర్లలోనే 103 పరుగులకే ఆల్అౌట్ చేశారు. ఇటు స్పిన్నర్ల విషయంలోనే బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ శ్రేణిలో కొంచెం దాటి మొదలంతో ఆరంభంలో భారత్ కొంచెం కంగారు అయితే పడింది. అటు బట్లర్ 15 బంతులు 23 స్కోరుతో ఆడగా అటు ఇంగ్లాండ్ మాత్రం 3 ఓవర్లలో 26 0 వికెట్లతోనే నిలిచింది. అయితే తర్వాత ఓవర్లో ఇన్నింగ్స్ స్వరూపం కొంచెం మారిపోయిందని చెప్పుకోవచ్చు. చేంజ్ బౌలర్ గా వచ్చిన అక్షర్ బౌలింగ్ లో రివర్స్ స్పిన్ ప్రయత్నించిన బట్లర్ పంత్ దొరికిపోయిన మ్యాచ్ మనతో కొంచెం మలుపు తిరిగినట్టే జరిగింది. అయితే మొత్తానికి అయితే ఇప్పుడు మనం ఫైనల్ బరిలో నిలిచినట్టే తెలుసుకోవచ్చు మమత. రైట్, అలాగే నెక్స్ట్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించిన అభిమానులు కానీ క్రికెట్ ఫ్యాన్స్ కానీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా ఉత్కంఠగా అయితే ఉంది. అటు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇప్పటికే మొన్న దాదాపు గతంలో మనం వరల్డ్ కప్ లో దగ్గర దాకా వచ్చి మ్యాచ్ కోల్పోయాం. ఈసారి మాత్రం ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే ఉత్కంఠతోనే అందరూ ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా గెలుస్తుందన్న ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. అటు రోహిత్ కెప్టెన్సీలో భారత్ అయితే దూకుడుగానే వ్యవహరిస్తుంది. ఇప్పటికైతే టీం అయితే మంచి ఫామ్ లోనే ఉన్నట్టయితే తెలుస్తుంది. అటు స్పిన్నర్లు బౌలింగ్ విషయంలో కూడా మంచి ఫామ్ లో కాబట్టి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్టుగానే తెలుస్తుంది. దీనిపై కూడా భారత్ లో చాలా ఉత్కంఠగా అయితే నెలకొంది మమత. రైట్, థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.